ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర సాధారణ బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. రౌజ్ అవెన్యూ కోర్టులో పోటాపోటీ వాదనలు జరిగాయి. అయితే జడ్జ్ కు ఈడీ అధికారి స్వయంగా ఆధారాలు చూపించడం ఆసక్తికరంగా మారింది. అవి ఏంటన్నది రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వేడిగా వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, ఈడీ తరపున జోయబ్ హుసేన్ వాదనల్ని వినిపించారు. మధ్యంతర బెయిల్ పై ఇరుపక్షాల వాదనల్ని విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 8న ఉదయం 10:30 గంటలకు న్యాయమూర్తి కావేరి భవేజా తీర్పును వెల్లడించనున్నారు. కవిత రెగ్యులర్ బెయిల్ పై వాదనల్ని ఏప్రిల్ 20కు వాయిదా వేసింది న్యాయస్థానం. కుమారుడి పరీక్షల కారణంగా కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఓ పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఇంకో పిటిషన్, 2 పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. కవిత కొడుక్కి పరీక్షలున్నాయని, అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరారు అభిషేక్ సింఘ్వి. పరీక్షల సమయంలో పిల్లలకు తల్లి మోరల్ సపోర్ట్ అవసరం ఉందన్నారు. అలాగే అరెస్ట్ తర్వాత కవిత కొడుకులో ఆందోళన పెరిగిందని, యాంటీ డిప్రెషన్ మందులు వాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఒక మహిళగా, ఒక ప్రజాప్రతినిధిగా బెయిల్ ఇవ్వాలని కోర్టుకి విజ్ఞప్తి చేసిన సింఘ్వి కొడుకు పరీక్షల్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. ఈడీ తరపున బలంగా వాదనల్ని వినిపించిన జోయబ్ హుసేన్ సంచలన కామెంట్లు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారే ఎమ్మెల్సీ కవిత అని ఆరోపించారు. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని బలంగా వాదిస్తూ, ఒకవేళ బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాల్ని ప్రభావితం చేస్తారని కోర్టుకు వివరించారు. కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. అసలు లిక్కర్ స్కామ్ ను ప్లాన్ చేసిందే కవిత అని, ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు. ఈడీ అడిగిన ఏ ప్రశ్నలకి కవిత సమాధానం ఇవ్వలేదని, విచారణ సమయంలో మొత్తం 10 ఫోన్లను కవిత ఇచ్చారని, కానీ అవి మొత్తం ఫార్మాట్ చేసినవే అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులో విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లు ఫార్మాట్ చేశారని ఆరోపించారు. నిందితులు వందల డిజిటల్ డివైస్లు ధ్వంసం చేశారని, అప్రూవర్ గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దంటూ కవిత బెదిరించారని ఆరోపించారు ఈడీ తరపు న్యాయవాది. ఈ క్రమంలో కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాల్ని బయటకు చూపించలేమంటూ జడ్జి కావేరి భవేజాకు నేరుగా తీసుకెళ్లి చూపించారు ఈడీ జేడీ భానుప్రియ మీనా. ఎలాంటి ప్రూఫ్స్ అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇరు వర్గాల వాదనల్ని విన్న జడ్జి మధ్యంతర బెయిల్ అంశంపై తీర్పును రిజర్వ్ చేశారు. ఈ నెల 8న ఉదయం 10:30కు తీర్పును వెలువరిస్తామని, రెగ్యులర్ బెయిల్ పై తీర్పును ఈ నెల 20కి వాయిదా వేశారు.